నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు పే స్కేల్ జీవో చేతికి వచ్చేంత వరకు సమ్మె విరమించాం వికారాబాద్ జిల్లా VRA జేఏసీ చైర్మన్ సత్యనారాయణ విమోచన దినోత్సవంపై పెడచెవిన పెట్టిన ప్రభుత్వాలు బీజేపీ జిల్లా అధ్యక్షుడు సదానంద రెడ్డి కొత్త పార్లమెంట్ భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలి తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుల డిమాండ్ టీఆర్ఎస్ ది నియంతృత్వ పాలన బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు ఆర్మూర్ రంజిత్ పే స్కేల్ జీవో చేతికి వచ్చేంత వరకు సమ్మెను విరమింపజేసే ప్రసక్తే లేదని వికారాబాద్ జిల్లా VRA జేఏసీ చైర్మన్ కె సత్యనారాయణ అన్నారు. ఈ నెల 13న చలో అసెంబ్లీ పిలుపుతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న VRAలు కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున విజయవంతం చేశారని ఆయన తెలిపారు. చలో అసెంబ్లీతో ప్రభుత్వం దిగివచ్చి చర్చలు జరపడం సంతోషకరమన్నారు. 52వ రోజు VRAల నిరవధిక సమ్మెలో భాగంగా సమ్మె శిబిరంలో ఆయన మాట్లాడుతూ కొన్ని వార్తాపత్రికల్లో VRAల సమస్యలు పరిష్కరిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినందున సమ్మెను తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు తప్పుడు ప్రచారం చేశాయని ఈ ప్రచారాలను ఎవరూ నమ్మకూడదని ఆయన తెలిపారు. మన VRAల నిరవధిక సమ్మె జరుగుతూ ఉన్నది. మీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. నిన్న రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఉన్న మంత్రుల నివాసాల ముట్టడికి కానివ్వండి, నిన్న ఇచ్చిన చలో అసెంబ్లీ కార్యక్రమానికి కానివ్వండి, వికారాబాద్ మండలం అదేవిధంగా వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా ఉన్న 19 మండలాల VRAలు పెద్ద ఎత్తున హాజరై చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని విజయం చేసినందుకు మీ అందరికీ పేరు పేరున వికారాబాద్ జిల్లా చేసి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మిత్రులారా, మీరందరూ నిన్న చూసిరు 51 రోజులు తిరిగి దిగిరాని ఈ ప్రభుత్వం 51 రోజు చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం ఇచ్చే వరకు పోలీసులు చేతులెత్తేసిండ్రు. ఇంటెలిజెన్స్ విభాగం మొత్తం ఫెయిల్ అయింది. ఆ ఇంటెలిజెన్స్ ఫెయిల్ అయ్యింది అనేకంటే మన VRAలు విజయం సాధించారని చెప్తా ఉన్నారు. ఎందుకంటే 3 రోజుల ముందే మనం ఇళ్లలో ఉండకుండా పోలీసులకు అంతచుట్టకుండా పెద్ద ఎత్తున హైదరాబాద్ ముట్టడి కార్యక్రమం చేసినాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈ 8 సంవత్సరాల్లో ఇంత పెద్ద ఎత్తున జనం గుమిగూడి ఉద్యమాన్ని చేసిన చరిత్ర మన VRAలకే దక్కుతున్నదని చెప్పి నేను చెప్తా ఉన్నా. ఏ ఒక్క ఉద్యోగ సంఘం కానీ ఏ ఒక్క ప్రతిపక్షాలు కానీ ఇంత పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయలేదు. ఇప్పుడు పేపర్లలో ఇచ్చిర్రు, 1 మిలియన్ మార్చ్ లాగా జరిగింది, ఒక మహా తెలంగాణ సాంస్కృతిక ఉద్యమం లాగా జరిగింది. ఈ ప్రభుత్వానికి మొదటి నుంచి చెప్తానే ఉన్నాం, శాంతియుతంగా టెంట్ల కింద కూర్చుంటే ఈ ప్రభుత్వం దిగిరాదు. కాబట్టి అనేక రకాలుగా ఉద్యమ రూపాలు మార్చాలి, ఉద్యమాన్ని ఉధృతం చేయాలి. మన ప్రధాన డిమాండ్లు అయినటువంటి పే స్కేల్ కానివ్వండి, వారసత్వ ఉద్యోగాలు కానివ్వండి, అర్హత కలిగిన VRAలకు ప్రమోషన్లు కానివ్వండి, ఇవి సాధించే క్రమంలో రాష్ట్ర నాయకత్వానికి మన జిల్లాల తరఫున ఎప్పటికప్పుడు సూచనలు చేస్తూ ఉన్నాం. శాంతియుతంగా చేస్తూనే పోరాటాన్ని ఉధృతం చేయాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తున్నాం. అందుకనుగుణంగా నిన్న జరిగిన ఈ పోరాటంలో ఈ పోలీసు వ్యవస్థ మొత్తం చేతగాక కాదు, మన సత్తాకు భయపడి రాష్ట్ర ప్రభుత్వం ఎంబడే చర్చలకు పిలిచింది. ఒకవేళ చర్చలు కనుక పిలవకపోతే నిన్న వచ్చిన 20,000 మందిని అసెంబ్లీ ముట్టడించే వాళ్ళము, చిత్తు చేసే వాళ్ళము, పెద్ద ఎత్తున విజయం సాధించే వాళ్ళం. అయినా మించిందేమీ లేదు. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా దిగొచ్చింది కాబట్టి చర్చలకు పిలిచింది. మీ న్యాయమైన డిమాండ్లు మా ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు కాబట్టి మేము ఖచ్చితంగా అమలు చేస్తాం. మాకు ఒక 4-5 రోజులు సమయం ఇవ్వమని చెప్పి అడిగినారు. మళ్ళీ 20వ తేదీన జేఏసీ నాయకులతో సమావేశం ఏర్పాటు చేసుకొని మన డిమాండ్లను వాళ్ళు ఇచ్చిన హామీల తెలంగాణ విమోచన దినోత్సవాన్ని పురస్కరించుకొని భారతీయ జనతా పార్టీ యువ మోర్చా ఆధ్వర్యంలో వికారాబాద్ జిల్లా కొడంగల్ చౌరస్తా నుండి పరిగి పురవీధుల గుండా జాతీయ జెండాలను చేతపట్టుకొని బీజేపీ నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేపీ జిల్లా అధ్యక్షుడు సదానంద రెడ్డి, పరిగి నియోజకవర్గ నాయకులు పరమేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని ఎన్నో ఏళ్లుగా బీజేపీ ఉద్యమిస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వాలు పెడచెవిన పెట్టాయన్నారు. ఈ సంవత్సరం నేరుగా కేంద్ర ప్రభుత్వం కేంద్ర బలగాలతో సికింద్రాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో అధికారికంగా నిర్వహిస్తుండడం హర్షణీయమని తెలిపారు.
ప్రాంతానికి ఈ తెలంగాణ ప్రాంతానికి మనకు స్వాతంత్రం అనేది సెప్టెంబర్ 17 నాడు 13 నెలలు లేటుగా వచ్చినటువంటి సంగతి మనందరికీ తెలిసిందే. ఏదైతే హైదరాబాద్ సంస్థానం ఉండిందో నిజాం ఆధ్వర్యంలో నిజాం పరిపాలన ఉన్నటువంటి ఈ సంస్థానము విలీనం కావడానికి భారతదేశంలోనికి విలీనం కావడానికి 13 నెలలు లేటుగా విలీనం కావడం జరిగింది. మరి దీని వెనుక చాలా పెద్ద కుట్ర నడిచింది. దీన్ని పాకిస్తాన్లో కలపాలని చెప్పేసి అప్పుడు ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి నిజాం ప్రభువు ఎవరైతే ఉన్నారో ఆయన దాన్ని పాకిస్తాన్లో కలపాలని అప్పట్లోనే 20 కోట్ల రూపాయలను పాకిస్తాన్ కూడా అప్పుగా ఇచ్చినటువంటి సంగతి మనకందరూ కూడా చరిత్రలో తెలుస్తున్నది. మరి ఎప్పుడైతే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆ రోజు ఉన్నటువంటి హోంమంత్రి గారు పోలీస్ యాక్షన్ పేరు మీద అంటే నిన్నటి డేటున 12వ తారీఖు నాడు పోలీస్ యాక్షన్ మొదలు పెడితే 17వ తారీఖు నాడు ఆయన సరెండర్ అయి ఈ భారతదేశ విలీనానికి ఒప్పుకోవడం జరిగింది. మరి దీని వెనుక చాలా పెద్ద మంది ఆత్మత్యాగాలు జరిగినాయి. ఈ నిజాం ప్రభుత్వం లోపల రజాకార్ల యొక్క అరాచకాలు ఎన్నో జరిగినాయి. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను ఎన్నో కష్ట నష్టాలకు గురి చేసిర్రు. ఇక్కడ ఉన్నటువంటి ఆడపడుచులను నంగా నచాయించాలని చెప్పి బతుకమ్మలు ఆడించారు. అలాగే ఎంతో మంది పైన కూడా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను ఆనాడు హరాస్మెంట్ అనేది చేయడం జరిగింది. దానికి వ్యతిరేకంగా సాయుధ పోరాటం జరిగింది. ఇక్కడ ఎంతో మంది ప్రజలు తిరగబడ్డారు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ఆనాటి ఉన్నటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు వచ్చిన తర్వాత ఈ నిజాం అనేటువంటి వాడు దీన్ని భారతదేశంలో విలీనం చేయడానికి ఒప్పుకోవడం, లేకుంటే వజ్రోత్సవాలను ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఒక కుట్రకు తెరదీసింది. గతంలో చెప్పిండ్రు ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర పాలకులు దీన్ని స్వాతంత్ర దినోత్సవంగా జరపడం లేదు. అదే రోజున ఈ పక్కన ఉన్నటువంటి మహారాష్ట్రలో కానీ కర్ణాటకలో కానీ సెప్టెంబర్ 17ను అధికారికంగా చేస్తున్నా ఆంధ్ర పాలకులు ఎవరైతున్నారో ఈ 10 జిల్లాలలో తెలంగాణ జిల్లాలో చేయట్లేదని ఉద్యమ కాలంలో మనందరికీ చెప్పడం జరిగింది. కానీ తెలంగాణ ఏర్పడ్డ తర్వాత 8 సంవత్సరాలు పూర్తయినా ఏనాడు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎంఐఎం పార్టీకి భయపడి ఎంఐఎంకు తొత్తుగా మారి ఈ ఎంఐఎం ఏర్పడ్డదే ఆ రోజు రజాకార్ల వలన. మరి అదే రజాకార్లకు సపోర్ట్ చేస్తూ ఈ రోజటి వరకు కూడా అధికారంలోకి చేయడం లేదు. చేయకుంటే మొన్న కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని గౌరవ అమిత్ షా గారు నిర్ణయం తీసుకొని కేంద్ర ప్రభుత్వము అధికారికంగా పెరేడ్ గ్రౌండ్స్ లో రేపు జరుగుతాయి 17 నాడు జెండా ఎగరవేశామనగానే కళ్ళు తెరిచినటువంటి ఈ దొర 8వ నిజాం బయటికి వచ్చి దీన్ని అధికారికంగా నేను కూడా జరుపుతాను ముందుకొచ్చిండు సంతోషమే. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులు అంబేద్కర్ సంఘం కలిసి ఖానాపూర్ పాత బస్టాండ్ ప్రాంగణంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ సంఘం జిల్లా నాయకుడు రాజా గంగన్న మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రితో సహా ఎమ్మెల్యేలు అంతా కలిసి శాసనసభలో ఏకగ్రీవంగా నూతన పార్లమెంటు భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని తీర్మానించినందుకు సీఎంకి కృతజ్ఞతలు తెలియజేశారు. శాసనసభలో ఏకగ్రీవంగా అన్ని పార్టీలు ఏకగ్రీవంగా తీర్మానం చేసినందుకు పార్లమెంటు నూతన భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని ఖానాపూర్ అంబేద్కర్ సంఘం నాయకులు టీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి యొక్క పేరులో మరి ఏదైతే 75 సంవత్సరాల స్వతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్న సందర్భంగా మరి నూతన పార్లమెంటు భవన నిర్మాణము ఏర్పాటు చేస్తున్నటువంటి మరి కేంద్ర ప్రభుత్వము మరి తక్షణమే
మరి ప్రపంచ మేధావి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క పేరును పెట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా ఖానాపూర్ అంబేద్కర్ సంఘము మరియు టీఆర్ఎస్ పార్టీ ఎస్ఎస్ఎల్ మరియు టీఆర్ఎస్ పార్టీ నాయకులంతా కూడా ఈరోజు మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మరి అసెంబ్లీలో నిన్న తీర్మానం చేసి మరి బాబాసాహెబ్ అంబేద్కర్ పేరును నూతన పార్లమెంటు భవనానికి పెట్టాలని చెప్పేసి ముక్కుమ్మడిగా తెలంగాణ అసెంబ్లీ తీర్మానం చేయడం జరిగింది. దానికి కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఇది ఏదైతే మరి భారతదేశంలో మరి అత్యున్నతమైనటువంటి పార్లమెంటు మరి ఈరోజు ఒక పూరి గుడిసెలో నివసించేటువంటి మానవుడికి మరి బంగాల్లో ఉన్నటువంటి పౌరుడికి సమాన హక్కు కల్పించి ఆ ఓటు హక్కునిచ్చి మరి సామాన్యుని కూడా పార్లమెంటుకు పంపించినటువంటి ఒక ఘనత భారత రాజ్యాంగానిదే. ఇది అందించినటువంటి మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. మరి వారి యొక్క పేరు ఈరోజు భారతదేశంలో అంబేద్కర్ కంటే మించిన మేధావి ఎవరు లేరు. ఈరోజు ప్రపంచమే మరి ప్రపంచ మేధావిగా కొనియాడబడుతున్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క పేరును మరి పార్లమెంటుకు పెట్టాలని చెప్పేసి మరి ఈరోజు అసెంబ్లీలో తీర్మానించారు. ఈ సందర్భంగా మరి మేము కూడా అందరము అంబేద్కర్ సంఘం నుంచి మరి టీఆర్ఎస్ పార్టీ ఎస్ఎస్ఎల్ నుంచి అందరం కూడా మేము కేసీఆర్ గారు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన దాన్ని స్వాగతిస్తూ మరి పార్లమెంట్ భవనానికి కూడా పేరు పెట్టాలని చెప్పేసి ఈ సందర్భంగా మోడీ గారిని డిమాండ్ చేస్తున్నామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాము. అంబేద్కర్ గారి పేరును వెంటనే పార్లమెంట్ అంబేద్కర్ గారి పేరును వెంటనే టీఆర్ఎస్ది నియంతృత్వ పాలన అని బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు ఆర్మూర్ రంజిత్ అన్నారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలో పట్టణ బీజేవైఎం ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని పట్టణంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు మాట్లాడుతూ ఉద్యమాలు చేసి ప్రాణత్యాగాలు చేసి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో కుటుంబ పాలనకు చరమగీతం పాడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ ప్రజల సంక్షేమాన్ని పక్కన పెట్టి స్వార్థ రాజకీయాల కోసం ప్రజలను అనేక ఇబ్బందులు పెడుతుందని అన్నారు. బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు భానుప్రకాశన్న గారి పిలుపు మేరకు ఈరోజు మెట్పల్లి బీజేవైఎం పట్టణ శాఖ ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం ఉందో 8 సంవత్సరాల పరిపాలన జరిగినా కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు నిర్వహించలేదు. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తుంది. దాని ఆధ్వర్యంలో ఈరోజు మెట్పల్లి బీజేవైఎం పట్టణ శాఖ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలలో భాగంగా బీజేవైఎం ఆధ్వర్యంలో నిర్మల్ జిల్లా భైసా పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర నాయకులు పెదొల్ల గంగారెడ్డి ర్యాలీకి హాజరయ్యారు. కార్యక్రమానికి బీజేవైఎం అసెంబ్లీ కన్వీనర్ అనిల్ కుమార్ బాధ్యత తీసుకొని కార్యకర్తలతో భారీ ర్యాలీ సక్సెస్ అయ్యేటట్లు చూశారు. సెప్టెంబర్ 17ను అధికారికంగా ప్రకటించాలని భారతీయ జనతా పార్టీ ఇప్పటి వరకు ఎన్నోసార్లు రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించినా తెలంగాణ సర్కార్ పట్టించుకోలేదన్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని రాంజీగౌడ్లో ప్రాణాలు కోల్పోయిన కొమరం భీంను స్మరించుకుంటూ బీజేవైఎం ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ ఆఫీసు నుండి 1000 ఊడల మర్రి వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. సెప్టెంబర్ 14న వల్లభాయ్ పటేల్ నిజాం నిరంకుశ పాలన నుండి హైదరాబాద్ సంస్థానాన్ని విలీనం చేశారు. దానిని స్మరించుకుంటూ బీజేపీ నాయకులు బైక్ ర్యాలీ నిర్వహించారు. 1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్రం ఏర్పడితే
మరి భారతదేశ ప్రజలందరూ కూడా ఆనందాలతో సంబరాలు చేసుకుంటుంటే ఇవాళ తెలంగాణ ప్రజలు మాత్రం ఒక అంధకారంలో ఉన్నటువంటి పరిస్థితి ఆ రోజులో ఏర్పడింది. మరి అదేవిధంగా నిజాం సంస్థానంగా ఉన్నటువంటి తెలంగాణ ప్రజలు మరి ఆ రోజు నిజాం పెట్టినటువంటి ఎన్నో ఇబ్బందులకు గురి కావడం జరిగింది. అదేవిధంగా భారత ప్రభుత్వం కూడా తెలంగాణను భారత సామ్రాజ్యంలో మీరు విలీనం చేయాలని చెప్పేసి నిజాం ప్రభుని కోరితే నేను విలీనం చేయను, నా సంస్థానంగా నేను పరిపాలిస్తానని చెప్పేసి నిజాం రాజు ఆ రోజు చెప్పడం జరిగింది. మరి దానికి తెలంగాణలో పడుతున్నటువంటి ప్రజల అవస్థలను చూసి రామ్జీ గోండు కావచ్చు, కొమరం భీం కావచ్చు, చాకలి ఐలమ్మ కావచ్చు, ఎందరో మంది పోరాట యోధులు వారి త్యాగాలను గుర్తించి నాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఆపరేషన్ పోలో పేరుతో మరి ఆర్మీని తెలంగాణకు దించితే ఆ రోజు నిజాం రాజు తలొగ్గి ఇవాళ హైదరాబాద్ సంస్థానంగా ఉన్నటువంటి తెలంగాణని భారతదేశంలో విలీనం చేయడం జరిగింది. మరి అదేవిధంగా భారతీయ జనతా పార్టీ గత కొన్ని సంవత్సరాలుగా తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించాలని చెప్పేసి అనేకమైనటువంటి పోరాటాలు చేసింది. అదేవిధంగా యువకులు కావచ్చు, నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అనేకమైనటువంటి కేసులు ఈ తెలంగాణ విమోచన దినోత్సవం జరిపించాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని అధికారికంగా నిర్వహించాలని చెప్పేసి పోరాటం చేస్తే మా పైన కేసులు పెట్టి నాన్ బెయిలబుల్ వారెంట్లు ఇష్యూ చేసింది. మరి అందులో భాగంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇవాళ అధికారికంగా తెలంగాణ విమోచనాన్ని జరిపిస్తూ ఉంటే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం దానికి ఒక కొత్త పేరును పెట్టి జాతీయ సమైక్యత దినోత్సవంగా జరుపుతూ ఉన్నది. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీ రాష్ట్ర ప్రభుత్వాన్ని జాతీయ సమైక్యత దినోత్సవం కాదు, ఇది తెలంగాణ విమోచన దినోత్సవంగా అధికారికంగా మీరు నిర్వహించాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం. కేవలం ఎంఐఎం పార్టీకి ఇవాళ భయపడి ఇవాళ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని జరపడం లేదు. ఇది తెలంగాణ విలీనం కాదు, తెలంగాణ విమోచనం అని చెప్పేసి భారతీయ జనతా పార్టీ గత కొన్ని సంవత్సరాలుగా అనేకమైనటువంటి పోరాటాలకు ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇవాళ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహిస్తుంది. వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు భారతీయ జనతా పార్టీ నిర్మల్ జిల్లా పక్షాన తెలుపుతున్నాం. గ్రేటర్ వరంగల్ పరిధిలోని 5వ డివిజన్లో స్థానిక కార్పొరేటర్ పోతుల శ్రీమాన్ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో కలిసి వాడవాడలా తిరుగుతూ కాలనీలలోని డ్రైనేజీ, చెత్త, లోతట్టు ప్రాంతాల సమస్యలను తెలుసుకొని అక్కడికక్కడే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మీడియాతో మాట్లాడుతూ ప్రజల ఫిర్యాదు మేరకు డివిజన్ పరిధిలోని కొత్తూరు, సుభాష్ నగర్, దాసరివాడలలో తిరిగి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. డ్రైనేజీ నీరు, వర్షపు నీరు ఇళ్లలోకి రాకుండా తక్షణ చర్యలు చేపట్టాలని మున్సిపల్ అధికారులకు సూచించినట్లు తెలిపారు. జారీ చేయువాడు కమిషనర్ గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ వరంగల్. టీ స్టోర్ తీస్తే సగం పోతాయి అన్న, అదే ఉండదు. అదే ఆ కాలువ తీయాలి సార్, అదే ఇళ్ళలో నీళ్ళు పోతాయి. మోరీలో ఎత్తు లేపుదాం. ఎక్కడ మళ్ళీ ఏ మాట ఇల్లు కూడా ఎంత వస్తుంది? మోరీ లోతు అవుతుంది కదా సార్.
దాసవాడకి ప్రాబ్లం లేదు. కాలనీవాసుల ఫిర్యాదు మేరకు అధికారులను తీసుకురావడం జరిగింది. ఇక్కడ డ్రైనేజ్ ప్రాబ్లం ఉందని కాలనీవాసులు తెలిపారు కాబట్టి ఆఫీసర్లు తీసుకొని తిరగడం ప్రతి వాడవాడలో తిరుగుతున్నాం. డ్రైనేజ్ ప్రాబ్లమ్స్, రోడ్స్ ప్రాబ్లమ్స్ ఏమున్నాయో వాళ్ళకి చూపెట్టడం జరుగుతుంది. పబ్లిక్ ప్రాబ్లం లేకుండా చూసుకోవాలని ఆఫీసర్స్కు తెలిపడం జరిగింది. వాళ్ళు కూడా ప్రతి గల్లీకి తిరిగి న్యాయం పడి కాలినడకనే చూడడం జరుగుతుంది. ప్రాబ్లమ్స్ ఉన్న చోట ప్రతి చోట తక్షణమే చర్యలు చేపడతామని కాలనీవాసులు చెప్పడం జరిగింది. అధికారులకు కూడా చూపెడుతున్నాం. వాళ్ళు కూడా ఓకే అన్నారు. ప్రభుత్వం వృద్ధులకు, వితంతులకు, వికలాంగులకు పెన్షన్లు అమలు చేస్తుందని కల్వకుర్తి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. నాగర్ కర్నూలు జిల్లా చారకొండ మండలం జూపల్లి గ్రామంలో ఆసరా పెన్షన్ల కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి, కలెక్టర్ ఉదయ్ కుమార్, నాగర్ కర్నూలు జిల్లా వైస్ చైర్మన్ బాలాజీ సింగ్ జైపాల్ యాదవ్ హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో చారకొండ సర్పంచ్ గుండె విజేందర్ గౌడ్, సింగిల్ విండో చైర్మన్ గురువయ్య గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటయ్య యాదవ్, రైతు సమన్వయ కమిటీ చైర్మన్ గుజ్జా యాదయ్య, పార్టీ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మన తెలంగాణ రాష్ట్రంలో పెన్షన్ ఇస్తున్నాం 36 సంవత్సరాలు అంటే సంవత్సరానికి 12,000 కోట్ల రూపాయలు ప్రతి నెల ఆసరా పెన్షన్లు కానీ, ఇతరుల పెన్షన్లు కానీ, ఒంటరి మహిళా పెన్షన్లు కానీ, అదేవిధంగా దివ్యాంగుల పెన్షన్లు కానీ, అనేక రకాల గీతా కార్మికులు కానీ, నేతా కార్మికులు కానీ, బీడీ కార్మికులు కానీ వీరికి ఇవ్వడం జరుగుతుంది. మరి ఇప్పుడు 10 లక్షల పెన్షన్లు ముందుగా ఇచ్చడం వల్ల 3,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం మీద బాధపడ్డది. అంటే సంవత్సరానికి 15,000 కోట్ల రూపాయలు ఒక పెన్షన్ల కింద జమ చేయడం. కనీసం దిక్కు లేని వారు, ఆస్తి లేని వారు, భూమి లేని వారు, పిల్లలు లేని వారు, పిల్లల నుంచి చూడలేనటువంటి వారు, ఆడపిల్లలతో పెళ్ళైనటువంటి వారు, అత్తగారించినటువంటి వారు, తల్లిదండ్రులు ఒక పూట కూడా అన్నానికి దొరికేక ఇబ్బంది పడుతున్నటువంటి వారికి మన కేసీఆర్ గారు అలాంటి తల్లిదండ్రులకు పెద్ద కొడుకు మాదిరిగా, ఒక అక్కకు తమ్ముడు మాదిరిగా, ఒక చెల్లె కథ మాదిరిగా, ఒక ఆడపిల్లకు కళ్యాణాలు చూసి ఆ విధంగా ఒక వేగభామగా మనకి తెలంగాణ సాయుధ పోరాటంలో అమరులైన నాయకులు, కార్యకర్తలను స్మరించుకుంటూ కమ్యూనిస్టు పార్టీలు బుధవారం సంస్థాన దినంగా పాటించాయి. పెద్దపల్లి జిల్లా గోదావరి కనిలో సిపిఐ అనుబంధ సంఘాలు చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించాయి. దేశానికి స్వాతంత్ర్యం వచ్చినా తెలంగాణకు రాకపోవడం నిజాం ప్రభుత్వంపై సబ్బండ వర్గాలు పోరాటాలు నిర్వహిస్తున్నాయన్నారు. నిజాం ప్రభుత్వంతో పోరాడి అసువులు బాసిన 4,500 మంది కమ్యూనిస్టులకు వారు నివాళులర్పించారు. రైతాంగ సాయుధ పోరాటమైన వీరులకు, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటమైన వీరులకు, అమరవీరుల ఆశయాలను, అమరవీరుల ఆశయాలను, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవాలను, తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవాలను కమ్యూనిస్టు అమరవీరులకు, అమరవీరులకు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరులకు, తెలంగాణ రైతాంగ స్వాతంత్రాలు ఇంకా రాలేదన్న ఉద్దేశంతో కామ్రేడ్ రావి నారాయణ రెడ్డి గారు, మద్దు మెల్లారెడ్డి గారు, మద్దు మొయినుద్దీన్ గారు మరి తెలంగాణ సాయుధ పోరాటానికి పిలుపునివ్వడం జరిగింది. ఆ పిలుపును అందుకొని తెలంగాణలో ఉన్న
ప్రతి ఇంట్లో ఉన్న మహిళ పిల్లలు పెద్దలు అందరూ కూడా ఉత్పలు పట్టి కారపొడులు పట్టి నైజాం నవాబుకు వ్యతిరేకంగా విరోచితమైనటువంటి పోరాటం చేసిన చరిత్ర ఈ తెలంగాణ ప్రాంతంలో కమ్యూనిస్టులకు ఉంది. మరి ఆ పోరాటంలో 4500 మంది కమ్యూనిస్టులు నేల కొరగడం జరిగింది. మరి వారిని స్మరించుకుంటూ మనము ప్రతి సంవత్సరము రాష్ట్ర వ్యాప్తంగా చేసే ఈ పోరాటంలో భాగంగా ఇప్పుడు ఇక్కడ మనము ప్రోగ్రాం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ ప్రోగ్రాంకు ముఖ్య అతిథులుగా విచ్చేసినటువంటి అంగరంగ వైభవంగా తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు నిర్వహించాలని ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ అన్నారు. ఈ మేరకు ఆయన షాద్ నగర్ నియోజకవర్గంలోని అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. జాతీయ సమైక్యత వజ్రోత్సవాలను షాద్ నగర్ నియోజకవర్గంలో అంగరంగ వైభవంగా నిర్వహించాలని ఎమ్మెల్యే ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు ఫరూక్ నగర్ మండల పరిషత్ కార్యాలయంలో నియోజకవర్గంలోని అన్ని శాఖల అధికారులతో మాట్లాడారు. కేబినెట్ నిర్ణయాలకు అనుగుణంగా 3 రోజుల కార్యక్రమాలకు కావలసిన ఏర్పాట్లు వెంటనే ప్రారంభించాలని ఎమ్మెల్యే అధికారులకు ఆదేశించారు. అందరిలో అందుకే సినిమా కాదురా ఇది. జోహార్ జోహార్. ఎంఆర్ఓలకు ఎంపీఓలకు చూస్తున్నా సిఐ గారికి మిగతా అధికారులకు అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా ఏంటంటే మనకు 16th రూల్ అనేది చాలా ముఖ్యం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పే స్కేల్ జీవో చేతికి వచ్చేంత వరకు సమ్మె విరమించాం. వికారాబాద్ జిల్లా వీఆర్ఏ జేఏసీ చైర్మన్ సత్యనారాయణ. విమోచన దినోత్సవంపై పెడచెవిన పెట్టిన ప్రభుత్వాలు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు సదానందరెడ్డి. కొత్త పార్లమెంటు భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలి. తెలంగాణ రాష్ట్ర సమితి నాయకుల డిమాండ్. టీఆర్ఎస్ ది నియంతృత్వ పాలన. బీజేవైఎం పట్టణ అధ్యక్షుడు ఆర్మూర్ రంజిత్. చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.